రామాయంపేట మండలం కాట్రేల తాండా సమీపంలో అటవీ జంతువులపై చిరుతపులి దాడి చేయడంతో తాండా వాసులలో భయం నెలకొంది. తాండా సమీపంలో చిరుతపులి సంచరిస్తున్న విషయం తెలపడంతో తాండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాండా సమీపంలో చిరుతపులి సంచరిస్తూ ఉండడంతో అరుపులు కేకలతో తాండా వాసులు చిరుతపులిని అక్కడి నుంచి తరిమివేశారు. నేటి ఉదయం తాండా సమీపంలో జత్యాకుంట వద్ద జింకపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఇది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రజలపై దాడి చేసే ప్రమాదం ఉందని అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని కోరారు. అడవి జంతువులు సైతం తాండాకు రావడం జరుగుతుందని, దీంతో చిరుతపులి వాటిని చంపేందుకు గ్రామంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలపై కూడా చిరుతపులి దాడి చేస్తుందేమోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు వీలైనంత త్వరగా చిరుతపులిని బంధించి తమకు కాపాడాలని కోరుతున్నారు. 3 రోజుల నుంచి ఆ జిట్టపులికు 3 రోజుల నుంచి తిప్పలు పెడుతోని లేగా తిన్నది. మరి ఆవు కూడా ఇంటి ముంగట దగ్గర ఇంటి ముంగట కట్టుకున్నాం. ఆవు పక్క కూడా పంటున్నాం. పన్నా కానీ అది వచ్చే వరకు గెదిమినాం. పొద్దుకి గెదిమితే వచ్చి లాస్ట్కు గై అని మా ఒరే వరకు ఏం ఆవు పడ్డదా ఏమున్నాయి వచ్చే వరకు కలం 3 తింటున్నాయి. ఈడ నేను 4 అందాజుకు వచ్చినాం. 4కి వచ్చినాం. 5టికేమో పొద్దుకి 9కి గెదిమేసినాం. గెదిమిన తర్వాత ఇట్లా పరిస్థితి అవుతుంది. ఇవాళ నుంచి 5 రోజులే అవుతున్నాయి. 5 రోజుల నుంచి గెదంతో రాత్రి బందగాని మీద వచ్చి పడి తిన్నగాని ఏం చేస్తాడు. పిల్లలు ఉన్నాము, మనుషులు ఉన్నాము, భయం అవుతుంది. ఇంకా బాధతోటి మేము ఇప్పుడు చెప్తున్నాం. 3 పిల్లలు ఉన్నాయి, 3 ఉన్నాయి. పెద్దది పోయింది. బోను పెట్టాలి. పార్సులు వచ్చి ఏదైనా ప్లాన్ చేసి బోన్ పట్టి ఇది ఎక్కడ మాత్రం చేయాలి. ఇది పట్టించుకోకపోతే కాట్రేల తండా ఇక్కడ మా ఇంటి దగ్గర పులి రావడం జరిగింది. ఈరోజు రాత్రి మా ఇంటి పైన దగ్గరనే మేము రాత్రి 3 రోజుల నుంచి సతాయిస్తుంది మాకు దుప్పికి. ఈరోజు మేము పొద్దుగాల లేవంగానే ఇక్కడ సప్పుడు అయితే ఇక్కడ దుప్పిని తిని అది పులి పిల్లలేమో ఉన్నాయి. ఇక్కడ పులి పిల్లలు ఇక మేము రాగానే అడవికి పారిపోయినాయి. అవి తండ దగ్గరనే 3 రోజుల నుంచి బాగా మాకు భయం అవుతుంది. ఇది మాకు చాలా భయం అవుతుంది. ఇక్కడ పులి డైలీ వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గరనే ఆవులను మా మేక పిల్లలను ఇక్కడ కట్టేస్తుంటే అది బయట ఇంటి లోపలనే కట్టేస్తున్నాం. మొన్న 4 లేగలు అట్లా కూడా పోయింది.